ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంత అన్హెల్దీ వెర్షన్లో ఉన్న వాళ్ళైనా ఒక్కసారి ఈ మిల్లెట్ దోశ తిన్నారంటే మినప దోశను మర్చిపోవాల్సిందే. రాగి దోశ. రాగుల్లో కాల్షియం, ఫైబర్ అండ్ ఐరన్ ఉంటాయి. 2 గ్లాసుల రాగులకి 1 గ్లాస్ మినపప్పు, 1 గ్లాస్ రేషన్ బియ్యం, 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలి. ఇక్కడ నేను పొట్టు మినపప్పు తీసుకున్నా. వాటిని సపరేట్గా సోక్ చేసుకుంటున్నాను. వీటిని 6 to 7 అవర్స్ సోక్ చేసుకోవాలి. గ్లూటెన్ ఫ్రీ, సో వీటిని డయాబెటీస్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు. ఇందులో ఉండే ఫైబర్ బెటర్ డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన సెల్స్ని ప్రొటెక్ట్ చేస్తాయి. హార్ట్ డిజీజెస్ రిస్క్ని రెడ్యూస్ చేస్తాయి. ఇందులో ఉండే ఐరన్ మన హిమోగ్లోబిన్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఎవరైతే ఐరన్ డెఫిషియన్సీతో సఫర్ అవుతున్నారో వాళ్ళు కంపల్సరీ తీసుకోవాల్సిన ఫుడ్. ఇందులో ఉండే కాల్షియం వల్ల మన బోన్స్ స్ట్రాంగ్గా ఉండడమే కాకుండా హెయిర్ ఫాలికల్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. చేసుకున్న వాటిని 2 to 3 టైమ్స్ వాష్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ని ఓవర్ నైట్ ఫెర్మెంట్ చేసుకోవాలి. ఫెర్మెంట్ చేసిన ఫుడ్స్ తీసుకోవడం వల్ల మన గట్ హెల్తీగా ఉంటుంది. దోశ ఇంత పర్ఫెక్ట్గా బ్రేక్ అవ్వకుండా వచ్చిందంటే ఒక పెద్ద అచీవ్మెంటే అనుకోవాలి కదా. దోశలోకి తాలింపు వేసిన కొబ్బరి చట్నీ వేసుకుని తింటే ఆహా, నెక్స్ట్ లెవెల్. ఇంకా మీకే దోశ ఇష్టమో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.